కానీ బుక్ పైస్ అయితే బద్దలు అయిపోయింది. ఫ్యాన్ గా చెప్తున్నా, ఫ్యామిలీస్ కి ఒక్కసారి సినిమా నచ్చితే మరో బొమ్మరిల్లు మరో శతమానం భవతి ఈ సంక్రాంతికి వస్తున్నాం అంటే దాంత సెంటిమెంట్ లేకపోయినా ఇంకా ఓన్లీ కామెడీ మీరు నవ్వుకొని హ్యాపీగా రావాలంటే వెంకీ మామ ఇస్ బ్యాక్. దీంతో వెంకీ గారికి కొత్త నేమ్ వస్తుంది, వెంకీ బావా. వస్తున్నాం, హిట్ కొడుతున్నాం, రిపీట్. కానీ చాలా డేస్ తర్వాత సంక్రాంతి హిట్ కొట్టారు మా వెంకటేష్ గారు. కంగ్రాచులేషన్ అండి అన్న. అనిల్ అన్న నువ్వు తోపే. నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ కాన్సెప్ట్. రెస్పెక్ట్ ఆఫ్ టీచర్స్. మనం ఎక్కడ ఏ సంస్కారాన్ని మిస్ అవుతున్నాం అనేది మాత్రం చూపించారు. ఎందుకంటే మనం ఏదో విధంగా ఎదగడానికి కారణమైన టీచర్స్ కి రెస్పెక్ట్ ఉంది. స్కూల్లో తిట్టుకుంటాం, బయటకు వచ్చాక తిట్టుకుంటాం, బట్ మన టీచర్ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చూపించారు. దీంతో పాటు ఒక ఫ్యామిలీ మ్యాన్ పడే కష్టాలు ఏంటి, పొరపాటున ప్రేమగా అడిగిన పిల్లలకి ప్రియురాల గురించి చెప్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు. బుల్లిరాజు లవ్ యూ. ఆ బుడ్డోడు కుమ్మేశాడు భయ్య. ఆడు ఉన్నంతసేపు నవ్వి 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 చచ్చిపోతాం. అసలు అంతా బాగా నవ్వించాడండి, అంత బాగా చేశాడు. ఇంకోటి ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి ఎగ్జాక్ట్ గా 3 పిల్లలు ఎలా ఉంటుంది, ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అని చాలా బాగా చూపించారు. భీమ్స్ అన్న మ్యూజిక్ కావచ్చు, చాలా అంటే చాలా ప్లస్ ఉంది ఈ సినిమా. ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ సాంగ్ అంతా చూసేసాం కదా యూట్యూబ్ లో. సో యాజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చేస్తుంది. థియేటర్ లో కూర్చున్నంతసేపు సరదాగా గడిచిపోతుంది, ఎక్కడ బోర్ అనిపించదు. ఒక 1 or 2 సీన్స్ కొంచెం లిటిల్ బిట్ లో టూ ఫార్ గా ఉన్నా కూడా ఓవరాల్ గా చాలా బాగా అనిపిస్తుంది. గణేష్ గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తామన్నా, నవ్విచ్చేసాడన్న, పిచ్చిగా నవ్విచ్చేసాడు. వేరే లెవెల్ అని చెప్పాలి. ఆయన మాటలో లేకుండా ఏంటో తెలియదు కానీ ఆ మ్యాజిక్ అలా చూపిస్తాడు ఆయన గణేష్ గారు. వీ లవ్ యూ సార్. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్కటే, సినిమాని ప్రతి ఒక్క చిన్న పిల్లాడు, స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు చూడాలి. ఎందుకంటే పెద్ద పెళ్లి చేసుకోబోయేది వాడే, చిన్నప్పుడు చదువుకునేది ఆ పిల్లాడే కాబట్టి. సో మీరు రావడమే కాకుండా మీ పిల్లాన్ని, మీ వైఫ్ని కూడా తీసుకురండి. 100 crores వెంకటేష్ గారి కెరీర్ లోనే ఇది కొట్టబోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ అనుకుంటే ఆల్రెడీ F2 తో 80 ఆగిపోయిందంట. 100 crores వెంకటేష్ గారి కెరీర్ లో ఇది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సూపర్ గా ఉందండి. అసలు అటండే కదా హైలైట్, సూపర్ గా ఉంది. ఇంకొకటి మనకు సీఎం క్యారెక్టర్ గా నరేష్ గారు, వీటీవీ గణేష్ నరేష్ గారు ఇద్దరు పార్టీ అధ్యక్షులుగా ఉంటారు. చాలా బాగా ఉంది. అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ మీనాక్షి చౌదరి ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోండి. నిజంగా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. 2.5 గంటలు హ్యాపీగా మీ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అని నేను చెప్తున్నాను. మన వైఫ్ కి ఈ సినిమాకి మెయిన్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేస్తుందండి. వైఫ్ గుచ్చి అడుగుతారు, వైఫ్ తో అయితే కంపల్సరీ రాకండి, కానీ ఫ్యామిలీతో రండి. మీ పిల్లల్ని కూడా ఆనందపరిచే సినిమా. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. డాకు మహారాజా అండ్ గేమ్ చేంజర్ కంటే ఇదే బాగుందంట. అంటే డాకు మహారాజా అవన్నీ డిఫరెంట్, అవి యాక్షన్ ఓరియంటెడ్, అవి కొంత జోనర్ ఆఫ్ పీపుల్స్ కే నచ్చుతుంది. ఇది చిన్న పిల్లలు కానీ, మీ ఇంట్లో ఉన్న అవ్వలు కానీ అందరికీ నచ్చే సినిమా. పడి నవ్వుతారు. నిజంగా కడుపు నొప్పి వస్తుంది నవ్వి. వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దిల్ రాజు గారు హ్యాపీగా ఉందండి, సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ హిట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్రింజ్ ఏం లేదు భయ్య. అనిల్ రావిపూడి దీనిలో క్రింజ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అది ఎవరో నెగిటివ్ చెప్పేవాళ్ళు నెగిటివ్ చెప్తారు, కానీ సినిమా అయితే బాగుందండి. జబర్దస్త్ కామెడీ కన్నా ఈ కామెడీ కొంచెం బాగాలేదు అంటున్నారు. జబర్దస్త్ కామెడీ లేదు, దీనిలో నీట్ గానే కామెడీ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వచ్చి సినిమాని హ్యాపీగా చూడొచ్చండి. రివ్యూస్ చెప్పే వాళ్ళు ఏమేమో చెప్తా ఉంటారు, కానీ సినిమా చూసినాం కాబట్టి చెప్తున్నాం. వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నాం. నిజంగా ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ గారు ఇట్టు కొట్టారండి. సో మీ సంక్రాంతి ఆర్డర్ అంటే ఏం చెప్తారు? సంక్రాంతి అంటే ఈ సంక్రాంతికి వస్తున్నామే నెంబర్ 1 హిట్. డాకు మహారాజు కూడా హిట్. గేమ్ చేంజర్ కూడా స్టోరీ పరంగా బాగుంది, కానీ కొంతమందికి నచ్చకపోవడం వల్ల చెప్పలేము. ఈసారి అయితే బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం విన్నర్స్ అండి. థ్యాంక్ యూ.